మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు పెద్ద సమస్యగా మారింది. గత 4-5 ఏళ్లుగా తీవ్ర నష్టం చేస్తోంది. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా దాన్ని అరికట్టలేకపోతున్నారు రైతులు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు అతి తక్కువ ఖర్చుతో మొక్కజొన్నకు ఆశించే పురుగుల నివారణకు ఒక ద్రావణాన్ని తయారు చేశారు. ఈ ద్రావణం సత్ఫలితాలు ఇవ్వడంతో మిగతా రైతులు కూడా తయారు చేసుకుని పంటలపై వాడాలని తయారీ విధానాన్ని తెలియజేస్తున్నారు. ఈ మధ్య పంటల్లో రసాయన పురుగు మందులు విచక్షణారహితంగా ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది, కాలుష్యం పెరిగిపోతోంది. పంటల్లో పురుగుమందుల అవశేషాలు ఉంటున్నాయి. అలాగే పంటలకయ్యే ఖర్చు కూడా ఎక్కువై రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత పెరిగింది. చాలా మంది రైతులు రసాయన మందులకు బదులు సొంతంగా పురుగులను నివారించేందుకు కషాయాలు తయారు చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామానికి చెందిన రైతు శివకృష్ణ పురుగుల ద్రావణం తయారు చేసి తన పొలంలో చీడపీడలను అరికడుతున్నారు. రైతు శివరామకృష్ణ 16 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే సాగులో పెరిగిన పెట్టుబడులకు తోడు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో కొన్నిసార్లు పంట నష్టపోవాల్సి వస్తోంది. అంతేకాదు పంటలో చీడపీడలు పెరిగి వాటి నివారణకు అధిక మొత్తంలో రసాయన మందులను పిచికారీ చేయాల్సి వచ్చేది. ఇంత చేసినా పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో అప్పులే మిగిలిపోయేవి. ఈ నేపథ్యంలోనే పంట పెట్టుబడులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో గత 5-6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా పంటల్లో పురుగులను అరికట్టేందుకు అతి తక్కువ ఖర్చుతో ఒక ద్రావణాన్ని తయారు చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న పంటలకు ఆశించే కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగులు అరికట్టడంలో ఈ ద్రావణం మంచిగా పనిచేస్తోందని చెబుతున్నారు. అంతేకాదు మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు మరో ద్రావణాన్ని కూడా తయారు చేశారు. ఇంతకు ఆ ద్రావణాలను ఏ విధంగా తయారు చేశారో రైతు ద్వారానే తెలుసుకుందాం. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు నివారణ ఎలా ఏమిటి అది ఇప్పుడు మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. దానికి తీసుకోవాల్సిన పదార్థాలు నేను లీటర్ల లెక్కలో చెప్తున్నానండి. మీరు ఎకరానికి ఎంత పడుతుందో అంత ఉపయోగించుకోండి. మనకి 200 లీటర్ వాటర్కి కేజీ సర్పు, అర కేజీ పసుపు యూజ్ చేసుకోవాలండి. 2 బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. దానిని ఉదయం కానీ సాయంత్రం కానీ, అంటే రైతు భాషలో చల్లబాటి వేళ పురుగు పైకి వస్తుంది కాబట్టి మూవలో జాగ్రత్తగా పోసుకోవాలి. దయచేసి ఒకటి గమనించాలి, 25 రోజులు దాటిన తర్వాత మాత్రమే ఈ ద్రావణం ఉపయోగించుకోవాలండి. చెట్టు తట్టుకుంటుంది. ఏదైనా వాటర్ బాటిల్ లాంటివి ఉపయోగించుకుని దానికి రంధ్రాలు లాంటివి చేసుకుని చక్కగా మూవలో పడేటట్టుగా పోసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు గత 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నాను నేను. ఈ కత్తెర పురుగు నివారణకి రసాయనిక మందులు ఒక ఎకరాకు వచ్చేసి 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. విపరీతమైన పురుగు మందులు కొట్టడం, ఆ కొట్టిన తర్వాత మనకే ఎఫెక్టు, పంటకు కూడా ఎఫెక్ట్ అండి అది. అలాగే స్ప్రే చేసిన వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ ఉంటుందండి కంపల్సరిగా. రైతు పెట్టుబడి తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే మనకి 2000 రూపాయలతో అయిపోయేది 100 నుంచి 150-200తో అయిపోతుంది. కేజీ సరిపండి కనీసం మీకు 60 నుంచి 80 రూపాయలు ఒక కేజీ కాస్ట్ ఉంటుంది. పసుపు వచ్చేసి మీకు 30 నుంచి 40 రూపాయలు వచ్చేస్తుందండి. అంతా చిన్న రైతుకి అయితే 100 రూపాయలతో పని అయిపోతుంది. పెద్ద రైతుకి అయితే 200 వరకు ఛార్జ్ అవుతుంది. ఇదే మనకి కెమికల్లో అయితే కనీసం 2000 వరకు ఛార్జ్ అవుతుంది. పక్కన పెట్టి అది సరిగా పనిచేయకపోవటం, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ రైతు పెస్టిసైడ్ షాపులోకి వెళ్ళటం, వేరొక రసాయనిక మందు తీసుకొచ్చి కొట్టడం, ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పద్ధతి అవలంబించడం వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది. మనం ఇలా న్యాచురల్ పద్ధతి తయారు చేయడం వల్ల పంటకి ఎటువంటి హాని ఉండదు. కనీసం ఆ మొగలో పోసిన కూలీలకు కానీ వాళ్ళకి కానీ మిక్స్ చేసిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కెమికల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళతో సమానంగా కూడా మన ఆదాయం తీయొచ్చండి. నెంబర్ 1గా మొక్కజొన్నలో పనిచేస్తుంది. ఇంకా మీకు పంట గ్రోతింగ్ రావాలి, మనకి స్ప్రేయింగ్ కూడా కావాలి అంటే దానికి ఇంకొక పద్ధతి ఉందండి. మనకి 200 లీటర్లకి 1 కేజీ వేప నూనె, దానిని మిక్సీలో 2 లేదా 3 గుడ్లు
దానిలో పెంకు లేకుండా సొన మాత్రమే వేసుకుని మిక్స్ చేసుకుని, అంటే మిక్స్ చేసుకుంటాం అంటే మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు కరిగించే విధానం, డైల్యూట్ చేయటం. అంటే మనం డైరెక్ట్గా ఏ ఆయిల్ అయినా సరే నీళ్ళపైన వేసినప్పుడు అది తెప్పలుగా ఉంటుందండి, అది కరగదు, దానివల్ల ఉపయోగం ఉండదు. మీరు ఏ ఆయిల్ అయినా గమనించండి. కానీ అది మనకి నీళ్ళలో కరగాలి, కరిగింది మనకు ఉపయోగపడాలి అంటే దాన్ని కరిగించాలంటే పద్ధతి కోడిగుడ్లు అండి. 30 కోడిగుడ్లు పడతాయండి మినిమం. ఒక లీటర్ కరిగించడానికి, లీటర్ వేప నూనె కరిగించడానికి 25 నుంచి 30 కోడిగుడ్లు పడుతుందండి. డబల్ సొన అంటే డబుల్ ఎగ్ సొన గుడ్లు అయితే మనకి 12 నుంచి 15 గుడ్లు అయితే సరిపోతాయండి. వాటి చేత డైల్యూట్ చేసుకుని దాన్ని 200 లీటర్లో కలుపుకొని, కలిపేటప్పుడు ఒక 100 నుంచి 200 గ్రాములు పసుపు కలుపుకోవాలి. మొక్కజొన్నకు కానీ ఏ పంటకైనా సరే స్ప్రే చేసుకోవచ్చు, దానికి దీనికి అనేది లేదు. ఆ ఉద్యానవన పంటలకైనా వ్యవసాయం ఏ పంటలకైనా సరే మనం స్ప్రే చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఈ వేప నూనె కరిగించి స్ప్రే చేసామో అది దాని ఒంటి మీద శరీరమే పడినప్పుడు అది ఒక మతిస్థిమితం లేని వ్యక్తిలాగా అది తినే ఆలోచన కోల్పోతుందండి. అది 2 నుంచి 3 రోజు అది కూడా చనిపోతుంది. సన్నపురుగు అయితే వెంటనే చనిపోతుందండి. రైతు ఒక విషయం గమనించాలండి, సాధ్యమైనంత వరకు మనకు కెమికల్ ఎలాగైతే మనం స్ప్రే చేయకుండా పంట పండిస్తున్నామో భూమిలో కూడా కెమికల్ వేయకుండా మీరు కనుక 100% రసాయనిక ఎరువులు వాడకుండా మన న్యాచురల్ ఎరువులతో కనుక పండించుకుంటే 100కి 100% మన పద్ధతులే వాడుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందండి. ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వంగ తోట ఉందనుకోండి, 10 బస్తాలు అతనికి తెగితే మనకి 7 బస్తాలు తెగుతాయి. 7 బస్తాలు తెగితే అతనికి 10 బస్తాలు. ఏంటండి మరి తగ్గుతుంది కదా దిగుబడి అనుకోవచ్చు. కెమికల్ పద్ధతిలో వాడే రైతుకి ఆ 3 బస్తాలు పుచ్చులు వస్తాయి. మనకు వచ్చిన 7 బస్తాలు కూడా అంటే 70% పంట కూడా మంచి పంట వస్తుంది, ఆరోగ్యకరమైన పంట వస్తుంది. ఆ ఉత్పత్తులు తిన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రైతు ఇలా చేసుకుంటే 100% మీకు బాగుంటుంది, పెట్టుబడి తగ్గుతుంది, మీకు ఆదాయం కూడా బాగుంటుంది. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన క్రిమిసంహారక రహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకొచ్చిందే ప్రకృతి వ్యవసాయం. ఈ విధానంలో సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసి మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. పండించిన పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది.